ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గర్భిణీ స్త్రీలలో రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలామంది లేడీస్కి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వస్తాయి. కొంతమందికి అయితే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి? ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇంత కామన్? ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మన బాడీలో కొన్ని రకమైన మార్పులు అనేవి వస్తాయి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల గర్భసంచి కింది భాగము, యూరినరీ ట్రాక్ట్ కింది భాగంలో రిలాక్స్ అయిపోతాయి అన్నమాట మజిల్స్ అన్నీ. ఈ రిలాక్సేషన్ వల్ల యూరిన్ ఫ్లో అనేది బయటికి స్లోగా వస్తుంది. పైగా ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ అనేది యూరినరీ బ్లాడర్ని ప్రెస్ చేయడం వల్ల కూడా యూరిన్ ఫ్లో అనేది తక్కువ వచ్చేసి కొంత యూరిన్ అనేది లోపల మిగిలిపోతుంది అనమాట, స్టాగ్నేట్ అయిపోతుంది. రెసిడ్యూయల్ యూరిన్ అంటారు. ఈ యూరిన్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మామూలుగా అయితే ఎనీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ అనేది ఇస్తాం. కాకపోతే ర్యాండమ్గా ఏదో ఒక యాంటీబయాటిక్ వాడుకునే బదులు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు పరీక్షలు చేసి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్తో పాటు యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ అనే ఒక టెస్ట్ చేస్తారు. దాంట్లో మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, అది ఎలాంటి డ్రగ్స్కి సెన్సిటివ్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాంతో అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ పెడతారు. ప్లస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ బాగా తీసుకోవాలి. ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంది అని చెప్పేసి వాటర్ అవాయిడ్ చేస్తారు. అది చాలా రాంగ్ థింగ్ అనమాట. బాగా వాటర్ తీసుకోవాలి. బార్లీ వాటర్, సబ్జా గింజలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇలా ఏ ఫామ్లో అయినా కూడా లిక్విడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత టెస్ట్లన్నీ చేసుకుని దీంతో రికరెంట్గా వచ్చిన తర్వాత కూడా తగ్గకపోతే కొన్నిసార్లు కల్చర్లో ఇన్ఫెక్షన్కి ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని ఉంటే ఇంజెక్షన్స్ కూడా పెడతారు. అలా కూడా తగ్గకపోతే సప్రెసివ్ థెరపీ అని కొన్ని నెలల వరకు డైలీ 1 యాంటీబయాటిక్ ఎట్ బెడ్ టైం కూడా అడ్వైస్ చేయొచ్చు. సో ఇవి ప్రికాషన్స్ అనమాట. ఈ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని మనం లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేవి పర్సిస్టెంట్గా ఉంటే ఒక్కొక్కసారి కిడ్నీస్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి పైలోనెఫ్రైటిస్ అనే కండిషన్ వస్తుంది. దానిలో సివియర్గా ఫీవర్ వచ్చేసి బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో ఎస్పెషల్లీ ప్రీ టర్మ్ లేబర్ అంటే నెలలు నిండక ముందే డెలివరీ అయిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది యూటీఐస్ వల్ల. దాంతో బేబీస్ అనేవి లో బర్త్ వెయిట్గా పుట్టే రిస్క్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి 3 నెలలకి ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి స్క్రీనింగ్ అనేది తప్పకుండా చేసుకుంటాము. సో మీ డాక్టర్ చెప్పినప్పుడల్లా టెస్టులు చేయించుకోండి. మీకు కానీ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే, అంటే యూరిన్లో అతిగా మంట ఉండడము, ఇబ్బంది ఉండడము, ఫ్రీక్వెంట్గా యూరినేషన్ ఉండడము, ఇలాంటివి ఉంటే మీ డాక్టర్ని వెంటనే సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోండి. నమస్తే.